జలుబు చేసినప్పుడు గొంతులో కాస్త అసౌకర్యంగా ఉండటం, గొంతు బొంగురు పోవటం మామూలే. అయితే జలుబు బాధలు లేకపోయినా కొంతమందికి బొంగురు గొంతు సమస్యగా ఉంటుంది. ఇలాంటప్పుడు మాటలో స్పష్టత లేక గొంతులో చికాకుతో బాధపడుతూ ఉంటారు. ఎక్కువగా మాట్లాడే టీచర్లు, లెక్చరర్లు, లాయర్లు మొదలైన వృత్తుల్లో ఉన్నవారికి తరచూ గొంతు బొంగురు పోవటం అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే జీవనశైలి, అలవాట్ల విషయాల్లో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా బొంగురు గొంతు బాధల నుంచి మంచి ఉపశమనం పొందవచ్చు. బొంగురు గొంతుతో బాధపడుతున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. గొంతు బొంగురు పోవటం, నొప్పి పుట్టడం, సరిగ్గా మాట్లాడలేకపోవటం వంటివి ఎప్పుడూ అప్పుడు ఎదుర్కొంటూనే ఉంటాం. ఎక్కువగా బిగ్గరగా మాట్లాడే వృత్తుల్లో ఉండేవారు, ఉదాహరణకు ఉపాధ్యాయులు, లెక్చరర్లు, న్యాయవాదులు, గాయకులు మొదలైన వారికి గొంతు బొంగురు పోవడం అనేది తరచుగా ఎదురవుతుంటుంది. జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్లు, జీర్ణాశయంలోని ఆమ్లం పైకి గొంతులోకి ఎగదన్నుకుని రావడం, గొంతులో క్యాన్సర్ కణితులు పెరుగుతున్నప్పుడు, ధూమపానం అలవాటు ఉన్నప్పుడు తరచుగా గొంతు బొంగురు పోతుంటుంది. ఆయా జబ్బులు తగ్గిపోతే మాటా కుదురుకుంటుంది, కానీ కొన్నిసార్లు బొంగురు పోవడం తగ్గకపోవచ్చు. ఇలాంటప్పుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. గట్టిగా అరవడం, బిగ్గరగా మాట్లాడడం వంటివి స్వరతంత్రుల మీద అనవసర ఒత్తిడి కలుగొచ్చేస్తాయి. కాబట్టి నెమ్మదిగా, తక్కువగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. అలాగే తగినంత నీరు తాగాలి. ఇది స్వరతంత్రులను తడిగా ఉంచుతూ మాట సాఫీగా వచ్చేలా చేస్తుంది. పొగాకు, నికోటిన్ రసాయనాలు లోపలికి పీల్చుకునే వేడి మూలంగా వాపు, ఉబ్బు తలెత్తుతాయి. కాబట్టి సిగరెట్లు, బీడీలు, చుట్టలు తాగడం, పొగాకు నమలటం మానేయాలి. ఇక మద్యం జోలికి వెళ్లకూడదు. మద్యంతో ఒంట్లో నీటి శాతం తగ్గుతుంది. ఇది స్వరతంత్రుల మీద విపరీత ప్రభావం చూపుతుంది. కాఫీ విషయంలోనూ అతి పనికిరాదు. వీటిని తాగిన ప్రతిసారి తప్పనిసరిగా నీళ్లు కూడా తాగాలి. గొంతులోకి ఆమ్లం ఎగదన్నుకు రావడం వల్ల ఛాతీ మంటతో బాధపడేవారు నిపుణులను కలిసి తగు వైద్యం చేయించుకోవాలి. జలుబు, అలర్జీ వంటివి వచ్చినప్పుడు తరచూ గొంతు సవరించుకోకూడదు. గట్టిగా దగ్గకూడదు. కొద్ది కొద్దిగా నీరు తాగాలి. కావాలంటే దగ్గు తగ్గించే బిళ్లలు చప్పరించవచ్చు. గట్టిగా ఎక్కువసేపు మాట్లాడినప్పుడు ఆ రోజుకు గొంతుకు కాస్త విశ్రాంతి ఇవ్వడం మంచిది. దీంతో గొంతు బొంగురు పోవడం తగ్గుతుంది.